నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలుపుతున్నాను. ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే, నీకున్నటువంటి విశ్వాసము కొద్దిగా ఉంది, అయినా కూడా నువ్వు దేవుని యొక్క వాక్యమును ఏం చేయలేదట, విడిచిపెట్టలేదు. నీకున్నటువంటి ఆ కొద్ది విశ్వాసమును గట్టిగా పట్టుకున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక తలుపు తీయబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మన జీవితంలో ఎన్నో రకాలుగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ద్వారాలన్నీ కూడా ముయ్యబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి, కొన్నిసార్లు ముయ్యబడి ఉంటాయి. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కొద్ది విశ్వాసంతోనే ఉన్నావు. నీకున్నటువంటి ఒక్క వచనమునే గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీకు ఒక నూతనమైనటువంటి ద్వారాలు తెరుస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు నీకు ఒక నూతనమైనటువంటి ద్వారాలు తెరుస్తున్నాడు. ఆ తలుపులు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తలుపు తీసి ఉంచినాడు దేవుడు. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడు మనకు ద్వారాలు ఓపెన్ చేసి పెట్టాడట. ఆ ఓపెన్ చేసి పెట్టినటువంటి ద్వారంలో మనం ఏం చేయాలా? ప్రవేశించాలి. దేవునితో కలిపి పరిశుద్ధ ఆత్మ దేవునితో ఆయన చెయ్యి పట్టుకొని ఆ తెరవబడినటువంటి ఆ ద్వారంలోకి, ఆ తలుపులలోకి మనము ప్రవేశించినప్పుడు దేవుడు నూతన కార్యాలు మన ఎడల జరిగిస్తూ ఉంటాడు. నూతన అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంటాడు. ఈ రోజు వరకు నువ్వు కార్చినటువంటి కన్నీరు, వేదన, దుఃఖము, బాధ అంతా కూడా దేవుడు తెరిచినటువంటి ఆ తలుపుల గుండా నువ్వు ఎప్పుడైతే ప్రయాణిస్తావో దేవుడు నూతనముగా నీకు శక్తిని ఇస్తాడు, నూతనముగా నీకు బలాన్ని ఇస్తాడు, నూతనమైనటువంటి ఉజ్జీవముతో దేవుడు నేను ముందుకు నడిపిస్తాడు. ఇంకో మాట ఇంకా కింద ఉన్నదంటే, ఆ చివరి వచనంలో దాన్ని ఎవడు వెయ్యనేరడు. హల్లెలూయా. ఏ మనుషులు కూడా నువ్వు తెరవబడినటువంటి ఆ తలుపులు ముయ్యలేడట. ఏ సాతాను కూడా ఆ తలుపులు ముయ్యలేడు, ఎందుకంటే దేవుడే నీ కొరకు తెరిచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఎంత గొప్ప ధన్యత. ఈ వాక్యము చదువుతుండగా దేవుని యొక్క ప్రజెన్స్ ఎంతగా నన్ను బలపరుస్తుందంటే దేవునికి నేను మాటలలో చెప్పలేను. ఎవడు వేయలేడు, ఎందుకంటే అది తెరిచింది సర్వశక్తి కలిగినటువంటి దేవుడే నీ కొరకు తెరిచాడు. ఆ తెరవబడినటువంటి తలుపుల మధ్యలో, ఆ ద్వారం మధ్యలో నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తావో పరిశుద్ధ ఆత్మ దేవునితో కలిసి, అప్పుడు నీ జీవితంలో గొప్ప టర్నింగ్ అవుతూ ఉంటుంది, గొప్ప బ్రేక్ త్రూ వస్తూ ఉంటుంది. దేవుని యొక్క పాదాలను ఇన్ని రోజులు పట్టుకొని ఏడ్చినటువంటి నీ ఏడుపుకు, నీ కన్నీరుకు దేవుడు ఒక నూతన ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. ఆ ద్వారాలు దేవుడు నీ కొరకే తెరిచాడు. దానిలో నువ్వు ఆనందించి సంతోషిస్తావు. నువ్వు దేని కొరకైతే నువ్వు ఇప్పటివరకు వేచి ఉన్నావో దేవుడు అది నీకు అనుగ్రహిస్తున్నాడు, అది నీకు అనుగ్రహిస్తుంది. ఇది ప్రవచన వాక్కు. నీ జీవితంలో దీన్ని ప్రవచనంగా తీసుకో. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి అన్నాను, దాన్ని ఎవ్వరు కూడా నా ప్రభు వేస్తే నాయన మూసివేయలేడని మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నాకు ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, ఏమి చేయలేను అని అనుకుంటున్నారో ప్రభా, ఈ ప్రవచన వాక్కును వారి జీవితంలో నేను విడుదల చేస్తున్నాను. యేసు నామములో విడుదల చేస్తున్నాను ప్రభు. గొప్ప కార్యాలు జరిగించండి, నూతన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.